2026 సంవత్సరానికి ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ మరో ప్రత్యేకమైనటువంటి అమలు పదలోకి మరో అస్త్రాన్ని తీసుకొచ్చిందని చెప్పాలి. దీని పేరే సైకోమెట్రిక్ అనాలిసిస్ అనమాట. సో ఈ పదం చాలామంది కొత్తగా వినొచ్చు, సైకోమెట్రిక్ అనాలిసిస్. మన భాషలో చాలామంది తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే పిచ్చోళ్ళు చేయించుకుంటారేమో, వాళ్ళకి సైకియాట్రీ ఉందేమో అని అనుకుంటారు. ఇది పిచ్చోళ్ళకి చేయించుకునే టెస్ట్ కాదండి, పిచ్చోళ్ళకి పోకుండా ఉండడానికి చేయించుకునే టెస్ట్. ఎగ్జాంపుల్, ఇప్పుడు యాక్చువల్గా మనదేమో ఇప్పుడు 45-47 జనరేషన్. ఆ రోజుల్లో మనం చదువుకునేటప్పుడు మనకి 3 Sల గురించి నేను చెప్తాను ఈరోజు మీకు. దాని తర్వాత సైకోమెట్రిక్ అనాలిసిస్ దగ్గర పోతాను. మన తాతగారు, మా తాత పేరు బలరాం రెడ్డి. మా తాత టైంలో సర్వైవల్ ఇష్యూ అంటే వాళ్ళు బతకటం కోసము పని నేర్చుకునేవాళ్ళు. అది వ్యవసాయమా, పశువులు కాసుకోవటమా, లేకపోతే ఇంకేదైనా వ్యాపారం చేయటం అనేది పొట్ట కూటి కోసమే. ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మా తాతగారు ఆలోచన కరెక్ట్. నా ఏజ్ వచ్చేసరికి సస్టైనబిలిటీ ఇష్యూ. మా తాత నాకు ఒక 5 ఎకరాల పొలం ఇచ్చిపోతే 5 ఎకరాలు నిలబెట్టుకొని నా పిల్లల్ని ఉన్నతమైన చదువుల దాకా తీసుకుపోవడం అనేది సస్టైనబిలిటీ ఇష్యూ. ఓకే, వీళ్ళకి ఎవరైతే ఈ న్యూ జనరేషన్ ఉన్నారో ఇది ఒక సోషల్ ఇష్యూ. కాబట్టి మన ఆలోచనని వాళ్ళ మీద రుద్దేసి, సపోజ్ చాలామంది నా దగ్గర ఐటీ పేరెంట్స్ వస్తూ ఉంటారు. అంటే వాళ్ళిద్దరు అమ్మా నాన్న ఇద్దరు కూడా సాఫ్ట్వేర్ కంపెనీస్లో మంచి ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. వాళ్ళు వచ్చేసి వాళ్ళ పిల్లల్ని కంపల్సరీగా ఇంజనీరింగ్ చేయాలనుకుంటారు. మిత్రులారా, మీరు ఆ రోజు బీటెక్ చదివి సిఎస్సిలో పోవడానికి మీకున్నటువంటి ఆ రోజు పరిస్థితి వచ్చేసి మీ పేరెంట్స్లో ఇన్కమ్ తక్కువ లెవెల్స్ ఉన్నాయి. సస్టైనబిలిటీ ఇష్యూతో మీరు ఐటీలోకి వచ్చారు. మీ ఇద్దరు పిల్లలకి రమారమిగా మీరు ఒక 2 కోట్లు 3 కోట్లు పోగేసి పెట్టారు. తిరిగి వాళ్ళు కూడా బీటెక్ చేయాలి అని అనుకోవటం మీ వరకు అది సమంజసం అనిపిస్తుంది, కానీ పిల్లలు దీన్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళ ఎవల్యూషన్ ఆఫ్ బ్రెయిన్ నాట్ డెవలప్డ్ ఫర్ సస్టైనబిలిటీ థింగ్స్. సో వాళ్ళ బ్రెయిన్లో, అంటే మీ యొక్క చిన్న పిల్లల యొక్క బ్రెయిన్లో వాట్ ఈజ్ దేర్, వాట్ దేర్ మైండ్ ఈజ్ వర్కింగ్ ఫర్, వాట్ దే ఆర్ ఆస్పైరింగ్ ఫర్ అని మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే కంపల్సరీగా సైకోమెట్రిక్ అనాలిసిస్ చేయాలి.